శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మనం ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన గురించి రకరకాల సామెతలు వింటూ వస్తాం. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పిడకలతోనే పోవాలి అని, జన్మజన్మలుగా ఉన్నటువంటి సంస్కారాలు అని చెప్పేసి, అలాగే ఒక కుటుంబంలో చూస్తూ ఉంటాము, ఎవరికీ లేనటువంటి కొన్ని కొత్త అలవాట్లు పుట్టిన పిల్లలకు ఉంటాయి. అనుకుంటాం మాలో ఎవరికీ అలవాటు లేదండి, కానీ మా పాపకి మా బాబుకి అలవాటు వచ్చింది అని చెప్పేసి. అలాగే ఒక్కోసారి పేరెంట్స్ ఇద్దరు చాలా శాంత స్వభావులై ఉండొచ్చు, కానీ పిల్లల్లో అంత శాంత స్వభావం కనిపించకపోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఒక వ్యక్తి తాలూకా మొత్తం జీవితాన్ని, అది ఆధ్యాత్మిక జీవితమైనా సరే, లౌకిక గృహస్థ జీవితమైనా సరే, దీనంతటినీ నిర్దేశించేటువంటిది ఆ దేహంలో ఉన్నటువంటి ఆత్మలో ఉండేటువంటి సంస్కారాలు. అయితే ఈ సంస్కారాలు అనేటువంటివి ఎన్ని రకాలు ఉంటాయి, వీటికి యొక్క ఉద్భవం ఎక్కడ జరుగుతుంది అని ఇలాంటి కొన్ని మౌలికమైనటువంటి విషయాలని మనం తెలుసుకుందాం. ఎందుకు మనం తెలుసుకోవాలి అంటే, చూడండి, మనం చాలాసార్లు అనుకుంటాము వీళ్ళు మారితే బాగుండు, వీళ్ళలో చిన్న చేంజ్ వస్తే బాగుండు అని. ఒక్కోసారి మనం జీవితం అంతా వాళ్ళు మారడం గురించి ఎదురు చూస్తూనే ఉంటాం. కానీ ఎన్ని సంవత్సరాలైనా దశాబ్దాలైనా కూడా వాళ్ళు మనకు పరిచయం అయినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ కూడా వారిలో సంస్కారము అలాగే ఉంటుంది. దానివల్ల మనం ఎంతో బాధపడతాము, మదన పడతాము. ఒక్కోసారి దానివల్ల వాగ్వివాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ సంస్కారాల యొక్క గుహ్య రహస్యం మనకి తెలుస్తుందో, అసలు సంస్కారాలు అనేటువంటివి ఎలా తయారవుతాయి, అవి మన జీవితాన్ని ఏ విధంగా నిర్దేశిస్తాయి అనేటువంటి బేసిక్ కాన్సెప్ట్ కానీ మనకు అర్థమైనప్పుడు, ఈ విధంగా మనం స్వయాన్ని దోషిగా చూడడం, లేదంటే ఇతరులను దోష దృష్టితో చూడడం అనేటువంటివి మనం మానేస్తాం. కాబట్టి బ్రాడ్గా, అంటే ఒక విశాలంగా మనము ప్రతి ఆత్మలో 5 రకాల సంస్కారాలు అనేటువంటివి ఉంటాయి. అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఈ 5 సంస్కారాల్లో మొట్టమొదటి సంస్కారం అనేటువంటిది పెంపకం వల్ల వచ్చేటువంటి సంస్కారాలు. అంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పెంచినటువంటి విధానం, ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం, ఇంట్లో తల్లి తండ్రికి ఉన్నటువంటి సంస్కారాలు, లేదంటే చాలా క్లోజ్ అయినటువంటి తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు, పెంపకం వల్ల వచ్చినటువంటి సంస్కారాలు. పిల్లలు ఎలాగా వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ మనస్తత్వం ఉంటుంది, భవిష్యత్తులో వాళ్ళ యొక్క విద్యాబుద్ధులు అవ్వచ్చు, లేదంటే వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ లైఫ్ అవ్వచ్చు, ఏదన్నా సరే చిన్నతనంలో తల్లి తండ్రి వేసినటువంటి సంస్కారాలు అనేటువంటి బీజాల ఆధారంగా ఉంటాయి అనేది మనకందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే స్కూల్లో టీచర్స్, ఫ్రెండ్స్, వీరందరితో చిన్నతనంలో బాల్యంలో ఏర్పడేటువంటి సంస్కారాలు చాలా ప్రాధాన్యమైనటువంటి. చూడండి, కొంతమందికి చిన్నతనంలో కొన్ని సంస్కారాలు ఏర్పడతాయి, అవి ఎన్నాళ్ళైనా సరే ఆ అలవాటు అనేటువంటిది అలాగే ఉంటుంది. అది ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా వాళ్ళు మర్చిపోతారు. కానీ ఏమోనండి, నా లైఫ్ అంతా నేను ఇలాగే చేస్తున్నాను అని అనుకుంటా. కాబట్టి మొట్టమొదటి సంస్కారాలు తల్లి తండ్రి నుంచి, అంటే ఇమ్మీడియట్ ఫ్యామిలీ నుంచి వచ్చేటువంటి సంస్కారాలు. రెండవ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి సంస్కారాలు. మనం అనుకుంటాం ఇవి నిజంగా పనిచేస్తాయా, ఇవి నిజంగా ఉంటాయా అనేసి. కానీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో, రకరకాల ఇంటర్నెట్ ఛానల్స్లో చూస్తూ ఉంటాము, 9 ఏళ్ల పిల్లలు, 10 ఏళ్ల పిల్లలు, 11 ఏళ్ల పిల్లలు ఎంత మంచి ఫిలాసఫీ మాట్లాడుతూ ఉంటారు, ఎంత మంచి జీవిత సత్యాలను చెప్తూ ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళ ఎదురుగుండా కూర్చుని కూడా ఎంతో ధైర్యంగా వాళ్ళు వేదాల యొక్క విషయాలు, వేదాంతం యొక్క విషయాలు, జీవిత సత్యాలను ఎంత బాగా వాళ్ళు చెప్తూ ఉన్నారు.
మనకే ఆశ్చర్యం వేస్తుంది అసలు వీళ్ళ వయసు ఏంటి, వీళ్ళు చెప్తున్నటువంటి విషయాలు ఏంటి అనేసి. అలాగే కొంతమంది పిల్లల్లో మనము ఎంతో ప్రతిభను మనం చూస్తూ ఉంటాము. 12 ఏళ్ళ 13 ఏళ్ళ పిల్లలు వాళ్ళ సొంత కంపెనీ పెట్టుకున్నారు, స్టార్టప్ పెట్టుకున్నారు, వాళ్ళే ఇతరులకి జాబ్స్ ఇస్తున్నారు అని ఇలాంటివి కూడా మనం ఎన్నో ఉదంతాలు మనము వార్తాపత్రికల్లో వార్తల్లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఎక్కడి నుంచి వస్తాయి ఆ నైపుణ్యాలన్నీ కూడా? అలాగే కొంతమంది పిల్లల్ని చూస్తాము, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి అంత మంచి క్రీడా స్ఫూర్తి లేకపోవచ్చు, కానీ వీళ్ళు మాత్రం చాలా బాల్యం నుంచే క్రీడల్లో చాలా మంచిగా రాణిస్తారు, చాలా మంచి ప్రతిభను చూపెడతారు. అలాగే ఫారెన్లో జర్మనీకి సంబంధించినటువంటి కొన్ని విశ్వవిద్యాలయాలు కూడా కొంతమందిని తీసుకుని వాళ్ళ యొక్క క్రితం జన్మం యొక్క విషయాలను కనిపెట్టడానికి వాళ్ళను ఒక రకమైనటువంటి హిప్నాసిస్లోకి తీసుకుని వెళ్ళి వాళ్ళ క్రితం జన్మ యొక్క విషయాలను వాళ్ళు కనిపెట్టారు. అలాగే ఒక పిల్లవాడు కూడా తన కిందటి జన్మలో పలానా ఇంట్లో పుట్టానని, పలానా పేరెంట్స్ దగ్గర పెరిగాననేసి, పలానా స్కూల్లో చదువుకున్నానని అంతా చాలా కరెక్ట్గా చెప్పాడు. వెళ్ళి చూస్తే అవన్నీ నిజమే, నిజంగానే అక్కడ అలాంటి పేరెంట్స్ ఉండేవారు, అలాంటి ఫ్యామిలీ అక్కడ ఉంది, ఆయన యొక్క స్కూలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. కాబట్టి మనం క్రితం జన్మల నుంచి తెచ్చుకునేటువంటిది సంస్కారాలు. అలాగే ఈ జన్మలో మనం ఉన్నాము, ఈ జన్మలో నేను ఆత్మని దేహం వదిలేసిన తర్వాత వచ్చే జన్మకు కూడా నేను తీసుకుని వెళ్ళేటువంటి ఆస్తి ఏంటి? నా సంస్కారాలు. కాబట్టి రెండవ అతి ముఖ్యమైనటువంటి సంస్కారాలు పూర్వజన్మ సంస్కారాలు. ఈ 2 రకాల సంస్కారాలను ఎందుకు చెప్పడం జరిగింది అంటే, బాల్యంలో వచ్చేటువంటి సంస్కారాలు, పూర్వజన్మ సంస్కారాలు, ఈ రెండిటి గురించి ఎందుకు చెప్పడం జరిగింది అంటే, వీటిపైన మన యొక్క కంట్రోల్ చాలా తక్కువ ఉంటుంది. క్రిందటి జన్మ నుంచి నేను ఏం సంస్కారాలు తెచ్చుకున్నానో ఇప్పుడు మనకి, నేను ఎలా ఎందుకు చేశానని మనం క్రిందటి జన్మలైతే నిందిస్తూ కూర్చోలేము. అలాగే బాల్యంలో తల్లి తండ్రి మనల్ని పెంచే విధానం మనం వాళ్ళకి చెప్పలేము, వాళ్ళు ఎలా పెంచితే మనం అలాగే పెరుగుతాము, రైట్? కాబట్టి ఈ విధంగా కృతజన్మ సంస్కారాలు అనేటువంటివి మన యొక్క కంట్రోల్, మన యొక్క గుప్పిట్లో లేనటువంటి సంస్కారాలు. తర్వాత వచ్చేటువంటి సంస్కారాలు, 3వ రకమైనటువంటి సంస్కారాలు మన వృత్తి వ్యాపారాల వల్ల, మన విద్యాబుద్ధుల వల్ల, మనం తిరిగేటువంటి సంఘం వల్ల, మన సమాజం వల్ల, మన యొక్క సాంగత్యాల వల్ల వచ్చేటువంటి సంస్కారాలు. సాంగత్యం వల్ల వచ్చేటువంటి సంస్కారాలు, బాల్యంలో వచ్చే సంస్కారాలు, క్రితటి జన్మలో వచ్చే సంస్కారాలు కన్నా ఇవి కొంచెం ఊహ తెలిసి వయసు వచ్చిన తర్వాత ఏర్పడేటువంటి సంస్కారాలు సాంగత్యం వల్ల వచ్చేటువంటి సంస్కారాలు. ఉదాహరణకి మన భారతీయులు ఎంతోమంది విదేశాల్లో జీవిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్లయితే వాళ్ళ జీవన శైలి, వాళ్ళ ఆహార విధానాలు, వాళ్ళు వేసుకునేటువంటి వస్త్రాలు అన్నీ కూడా చాలా మటుకు ఒక 60-70% వాళ్ళు ఏ దేశంలో నివసిస్తున్నారో అలాగే వాళ్ళు అలవాటు చేసుకుంటారు. మనం వెళ్ళి అడిగినా ఏమంటారు, ఇండియాలో ఉన్నట్టు ఇక్కడ ఉండాలి అంటే కుదరదండి, ఇక్కడ ఎలా ఉందో అలా మనల్ని మనం అలవాటు చేసుకోవాలి, మేము కొత్తలో చాలా ఇబ్బంది పడ్డాం కానీ మాకు ఇప్పుడు అలవాటు అయిపోయింది అని చెప్తారు. అందుకే పాపం చాలామంది పేరెంట్స్ ఫారెన్కి చాలా ఉత్సాహంగా వెళ్తారు, కానీ నెలన్నర ఉన్న తర్వాత బాబోయ్ మేము ఇక్కడ ఉండలేము, మాకు మా భారతదేశమే బెస్ట్ అని వచ్చేసి ఇంకా జీవితంలో మేము వెళ్ళమండి అనేస్తారు. ఎందుకు? వీళ్ళకి భారతదేశం యొక్క సంస్కారాలు అలవాటైపోతాయి, వాళ్ళకి వాళ్ళు ఏ దేశాల్లో ఉంటే ఆ దేశాల యొక్క సంస్కారాలు అలవాటైపోతాయి. అలాగే మన వృత్తి, ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి చూడండి, సహజంగానే చాలా హుందాగా ఉంటారు, చాలా మితభాషిగా ఉంటారు, అందరి యొక్క గౌరవం వాళ్ళకి ఎంతో లభిస్తుంది. ఇలాగే రకరకాల, ఇప్పుడు కర్షక వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి కష్టపడేటువంటి సంస్కారం చాలా ఉంటుంది. సిటీస్లో ఉన్నటువంటి వాళ్ళకి 1 కిలోమీటర్ నడవాలన్నా సరే ఎంతో బాధపడిపోతారు. ఇంకా వేసవి కాలం వచ్చింది అంటే ఏసీలకి ఇంకా డిమాండ్ ఉంటుంది. అదే రైతులు, కార్మికులు వీళ్ళందరూ ఎంత ఎండల్లో, టెండల్లో పనిచేస్తారు, కానీ వాళ్ళు ఎంత హాయిగా, ఏమాత్రం ఇంత పిసరైనటువంటి వాళ్ళకి శ్రమని కానీ అనిపించదు. ఎందుకంటే వాళ్ళ వృత్తిలో ఉండడం వల్ల ఆ విధంగా శ్రమ పడేటువంటి సంస్కారం వాళ్ళకి
అలవాటైపోయి. అలాగే స్నేహితుల వల్ల వచ్చేటువంటి సంస్కారాలు, ముఖ్యంగా దురలవాట్లు ఏవైతే ఉన్నాయో వీటికి నెంబర్ 1 కారణం సాంగత్య దోషం. ఫ్రెండ్స్ వచ్చి చెప్పేటువంటి రకరకాల మాటలు, ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు, ఏమో ఒక్క సిగరెట్ తాగితేనే పాడైపోతావా, దీనికే ఏమైపోతుంది, ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటావు, లేదంటే రకరకాలుగా ఎగతాళి చేయడం, హేళన చేయడం, వీటన్నిటి వల్ల రకరకాల చెడు అలవాట్లు అనేటువంటివి వస్తాయి. కాబట్టి వృత్తి వల్ల, మన విద్యా బుద్ధుల వల్ల, సాంగత్యం వల్ల వచ్చేటువంటి ఈ 3వ రకమైనటువంటి సంస్కారాలు కంప్లీట్గా మన కంట్రోల్లో ఉండేటువంటివి. ఎందుకంటే ఇప్పటికీ ఆత్మ ఆ దేహంలో ప్రవేశించి ఒక 12-13 సంవత్సరాలు అవుతుంది. ఒక ప్రొఫెషన్లో జాయిన్ అవ్వాలంటే తక్కువలో తక్కువ 23-24 సంవత్సరాలు వస్తే తప్ప ఒక డిగ్రీ కంప్లీట్ అయ్యి ఒక ఉద్యోగం అనేటువంటిది రాదు. కాబట్టి ఆ వయసుకు వచ్చేసరికి మనలో తప్పొప్పుల యొక్క జ్ఞానం, ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అనేటువంటి జ్ఞానం మనకు అవగతమై ఉంటుంది. కాబట్టే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆ వయసులో ఇంట్రడ్యూస్ చేయడం చాలా చాలా ముఖ్యమైనటువంటిది. 12 ఏళ్ల 13 ఏళ్ల పిల్లలకి కానీ మనం ఆధ్యాత్మికత వైపు కానీ మనం మళ్ళించినట్లయితే వాళ్ళు తిరిగేటువంటి సాంగత్యం, వాళ్ళు చేసేటువంటి ఫ్రెండ్షిప్స్, వాళ్ళు చూసేటువంటి విషయాలు, సోషల్ మీడియాలో వాళ్ళు చూసేటువంటివి ఏవి రైట్ ఏవి రాంగ్ అనేటువంటి క్లియర్ అండర్స్టాండింగ్ రావడమే కాకుండా ఆధ్యాత్మిక ప్రదేశాల్లో నేర్పించేటువంటి ధ్యానం, ఇక్కడ నేర్పించేటువంటి ఆధ్యాత్మిక శిక్షణ వల్ల వాళ్ళకి అలాంటి ఆకర్షణలు అనేటువంటివి తగ్గిపోతాయి. కాబట్టి ఆ వయసులో మనం ఎంతెంత మనం ఆధ్యాత్మిక సిద్ధాంతాలను పాటిస్తూ ఎంతెంతైతే మనం ఆధ్యాత్మికత వైపు నడుస్తూ ఉంటామో వృత్తి యొక్క ప్రభావం, మన విద్యా ప్రదేశం యొక్క ప్రభావం, లేదంటే మన ఫ్రెండ్స్ యొక్క ప్రభావం అనేటువంటిది మనపై తక్కువ పడుతుంది. ఈ సంస్కారాలు చాలా చాలా జీవితం మొత్తాన్ని నిర్దేశించేటువంటి సంస్కారాలు ఇవి. కాబట్టి ఇవి చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటివి. 4వ రకమైనటువంటి సంస్కారాలు మనం ఉద్దేశ్యపూర్వకంగా నేర్చుకునేటువంటి సంస్కారాలు. ఉదాహరణకి మనం ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నప్పుడు చెప్తారు, తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో లెగిసి ధ్యానం చేసుకోవాలి, 3 నుంచి 5 మధ్యలో కంపల్సరీగా ధ్యానం చేయాలి అని. మామూలుగా ఇది మనకి అలవాటైన సంస్కారం కాదు. కానీ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత ఉదయం 3 నుంచి 5 మధ్య చేసేటువంటి ధ్యానం యొక్క విశిష్టత ఏంటి, దాని ప్రాధాన్యత ఏంటి, దానివల్ల కలిగే లాభాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకున్న కారణంగా మనల్ని మనం పరివర్తన చేసుకుంటాం, అంటే మౌల్డ్ చేసుకుంటాము. అంటే మనం ఈ సంస్కారాలని ఉద్దేశ్యపూర్వకంగా చేసుకుంటున్నాం. అలాగే చంటి పిల్లవాడిని చూడండి, అప్పటి వరకు అమ్మ కొంగు పట్టుకునే ఉంటారు. కానీ ఒకసారి వాళ్ళు ఎల్కేజీ యూకేజీకి వెళ్ళారు, అక్కడ మంచి ఫ్రెండ్స్ అయ్యారు అనుకోండి. ఫ్రెండ్స్ అయ్యారు అంటే అమ్మ ఎప్పుడు స్కూల్కి తింపుతుందో టాటా అని చెప్పేసి హ్యాపీగా వెళ్ళిపోతారు లోపలికి. అదే ఫస్ట్ 1-2 రోజుల్లో అయితే తెగ ఏడుస్తారు, అమ్మలు చీరలు పట్టుకుని వదలరు, లాగేస్తూ ఉంటారు. తర్వాత టాటా అని చెప్పేసి వాళ్ళే ఫ్రెండ్స్తో పాటు హాయిగా వెళ్ళిపోతారు. రైట్? సో ఇలాగ మనం కాన్షియస్గా ఉద్దేశ్యపూర్వకంగా చేసుకునేటువంటి ఈ సంస్కారాలు, ఈ సంస్కారాలను మనం ఎంతెంతైతే సకారాత్మకంగా అంటే పాజిటివ్గా మనపై ఒక మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉండేలాగా ఎంతెంతైతే మనం ఇలాంటి సంస్కారాలను డెవలప్ చేసుకుంటామో అంతంత మన జీవితం బాగుంటుంది. ఇక్కడే ఆధ్యాత్మికత చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలోకి రావడం వల్ల ఎంతోమంది వాళ్ళకు ఉన్నటువంటి రకరకాల దురలవాట్లు, నెగిటివ్ థింకింగ్, ఓవర్ థింకింగ్, కక్ష, ప్రతీకారం, పగ, ద్వేషం లాంటి ఏవైతే లోపల ఉన్నటువంటి విష బీజాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా చాలా సఫలంగా దాన్ని సమాప్తం చేసుకోగలిగారు. సమాప్తం చేసుకోవడమే కాకుండా వాళ్ళ జీవితం ఇతరులకి ప్రేరణాదాయకంగా కూడా అయ్యింది. కాబట్టి సంస్కారాలు మారవు, అలవాట్లు మారవు, వీళ్ళింతే అని మనం ఎవరి మీద స్టాంపు వేయకూడదు. ఎందుకంటే మనం ఒకసారి అలాంటి ముద్ర వేసాము అంటే మనం ఎప్పటికీ వాళ్ళని అలాగే చూస్తూ ఉంటాం. ఉదాహరణకి ఇవాళ ఎవరితోనో మనం వాగ్వివాదం మనకి జరిగింది, ఇంకా మన మనసులో వాళ్ళు అమ్మో వీళ్ళు గొడవలు పెట్టుకునే వాళ్ళని పడిపోతుంది.
కానీ ఆ రోజు ఆ వ్యక్తి ఏ మూడ్లో ఉన్నాడో, ఏ పరిస్థితిలో ఉన్నాడో, ఏ ప్రాబ్లంలో ఉండి మనతో గొడవ పెట్టుకున్నారో, శాశ్వతంగా అలాగే ఉంటారా? అలా ఉండరు. వాళ్ళ ఆ విషయం మర్చిపోయి కూడా ఉండుండొచ్చు. రైట్? కాబట్టి మనం ఇతరుల మీద ముద్ర వేసే బదులు దోష దృష్టితో చూడకుండా నిర్దోష భావనతో మనం చూసినప్పుడు వాళ్ళ యొక్క సంస్కారాలు పరివర్తన అయ్యాయి అన్న విషయం మనకి తెలుస్తుంది. కాబట్టి సంస్కారాలను పరివర్తన చేసుకోవడానికి, నకారాత్మకమైన సంస్కారాలను సకారాత్మకంగా చేసుకోవడానికి ఉన్నటువంటి ఏకైక మంత్రం, ఏకైక మాధ్యమం ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ. అయితే ఈ 4 రకాల సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఇవి జన్మలతో ముడిపడి ఉన్నటువంటి సంస్కారాలు. అంటే ఆత్మదేహంలో ప్రవేశించి అది చేసుకున్నటువంటి కర్మల అనుసారంగా దానికి అబ్బినటువంటి సంస్కారాలు. ఇవి కాకుండానే ఆత్మలో ప్రతి ఒక్కరిలో నిగూఢమైనటువంటి, శాశ్వతమైనటువంటి, అసలు సిసలైన సంస్కారాలు 7 ఉన్నాయి. ఏంటి అవి? శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం, జ్ఞానం, శక్తి, పవిత్రత. ఈ 7 ఆత్మ యొక్క అసలైనటువంటి సంస్కారాలు. జన్మ జన్మలు మారే కొద్దీ ఈ 7 సంస్కారాలు తగ్గవు. అందుకనే మనం జీవితంలో అన్నిటికన్నా ఎక్కువగా దేనికి ప్రాధాన్యతనిస్తాము అంటే ఈ 7 విలువలకే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. జీవితంలో శాంతి ఉండాలి అని కోరుకుంటాం, సంబంధాల్లో ప్రేమ ఉండాలి అని కోరుకుంటాం, అలాగే చిన్నపిల్లల్లో మంచి జ్ఞానం, వివేకం ఉండాలి అని కోరుకుంటాం, మనసు పవిత్రంగా స్వచ్ఛంగా ఉండాలి అని కోరుకుంటాం, అతీంద్రియ సుఖం, ఆనందం లభించాలి అని మనం కోరుకుంటాం. చూడండి, లక్షలు లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద విహారయాత్రలకు ఎందుకు వెళ్తాం? మనం ఆనందం కోసం వెళ్తాం, పరివారం మధ్య ప్రేమ కోసం మనం వెళ్తాం, మనకి ప్రియమైన వాళ్ళతో సమయం గడపడం కోసం మనం వెళ్తాం. అలాగే ఒక సముద్రం ఒడ్డు ఉందనుకోండి, అలాగా సముద్రం ఒడ్డును కూర్చొని అలాగా సముద్రంలో కెరటాలను మనం ఎందుకు చూస్తూ ఉంటాం? అదేం దృశ్యం మారట్లేదు, అదే దృశ్యం. అంటే ఏమంటారు? అబ్బా, మనసు చాలా శాంతిగా అనిపిస్తుందండి అంటారు. కాబట్టి మన జీవితాన్నే మనం కానీ విశ్లేషించుకున్నట్లయితే మనం చేసినటువంటి ప్రతి పని, ప్రతి మాట, ప్రతి సంకల్పము కూడా ఈ 7 ఏదో ఒక దాని కారణంగానే అది వస్తుంది. పవిత్రమైన మనసు ఉంటే భగవంతుడు కూడా దాసోహం అయిపోతారు. అలాగే ఎవరిలో అయితే శక్తి ఉందో వారు ప్రపంచంలో అద్భుతాలనే చేసి చూపెడతారు. కాబట్టి ఆత్మలో ఉండేటువంటి ఈ 7 అసలైనటువంటి సంస్కారాలు ఎంతెంత మనం పెంచుకుంటూ ఉంటే అంతంతగా మిగిలిన 4 సంస్కారాల యొక్క ప్రభావం తగ్గిపోతుంది. ఉదాహరణకి మనం ఒక వంటకం ఏదో చేసుకున్నాము, ఆ వంటకంలో కారం బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని డైల్యూట్ చేయడానికి నిమ్మకాయ వేస్తాము, లేదంటే కొంచెం పంచదార వేస్తాం, బెల్లం వేస్తాం. వీటి యొక్క క్వాంటిటీ పెరిగే కొద్దీ ఆ కారం యొక్క ప్రభావం తగ్గిపోతుంది, స్వీట్గా అయిపోతుంది, లేదంటే పుల్లగా అయిపోతుంది, కారం యొక్క ప్రభావం తగ్గుతుంది. అలాగే ఆత్మ సత్యుగం యొక్క ఆదిలో ఈ 7 దివ్య గుణాల్లో కంప్లీట్గా ఫుల్గా ఉండేది. అందుకే అక్కడ ఆత్మ తీసుకున్న జన్మని దేవతా తుల్యమైనటువంటి జన్మ అనేవాళ్ళము. అంటే ఇదే భారతదేశంలో దేవతలు నడియాడేవారు. ఈ మధ్యనే మనందరం శ్రీరామనవమిని జరుపుకున్నాం. శ్రీరామచంద్రుడు ఒక మానవుడు, కానీ శ్రీరామచంద్రుడిని ఇవాళ మనం దేవాత్మ కింద, దేవుడు కింద కొలుస్తూ ఉన్నాము. ఎంతో ఘనంగా మనం శ్రీరామనవమిని జరుపుకుంటూ ఉన్నాం. ఈ మధ్యన ఎక్కడో చదవడం జరిగింది, ఎక్కడో 108 అడుగుల శ్రీరామచంద్రుని విగ్రహం పెడుతూ ఉన్నారు. ఎందుకు? శ్రీరామచంద్రుని యొక్క శరీరాకృతి చూస్తే ఏ పురుష శరీరాకృతి ఎలా ఉందో అలాగే ఉంది. కానీ ఆ ఆత్మలో సకల దివ్య గుణాలు, ఈ 7 గుణాలు కంప్లీట్గా వికసించి విభాసిల్లుతూ ఉన్న కారణంగా శ్రీరామచంద్రమూర్తి ఒక మానవ జన్మ ఎత్తినా కూడా వారిని మనం దేవుని వలె కొలుస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, మందిరాలు నిర్మిస్తూ ఉన్నాం.
అలాంటి ఆత్మ జన్మలు తీసుకుంటూ 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 దాని ఒరిజినాలిటీ తగ్గిపోయి ఈ రకరకాల జన్మల యొక్క కర్మ ఫలితాలు, కర్మ బంధనాలు, కర్మ సంబంధాల యొక్క ఆ యొక్క మలినం ఏదైతే ఉందో అది ఆత్మ మీద చేరడం మొదలైంది. ఎప్పుడైతే ఈ రకరకాల మలినాలు, కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలనే మలినాలు ఎప్పుడైతే ఆత్మ మీద చేరడం మొదలైందో అప్పుడు ఆత్మ యొక్క ఈ ఒరిజినల్ 7 గుణాలు ఏమయ్యాయి? దాక్కున్నట్టుగా అయిపోయాయి. ఎలాగైతే చూడండి, సముద్రంలోకి ఏదన్నా పడవ మునిగిపోయింది అనుకోండి, సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఎక్స్కవేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి చూస్తే అబ్బో ఇక్కడ ఇంత పెద్ద షిప్ ఉందా, లోపలికి వెళ్ళి చూస్తే అందులో బోలెడు డబ్బు, బోలెడు నగలు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళని ట్రెజర్ హంటర్స్ అంటారు. వాళ్ళ పనే ఇది ఉంటుంది, సముద్రాలన్నీ గాలిస్తూ. ఎందుకంటే ఎన్నో షిప్పులు మునిగిపోయి ఉండుంటాయి. ఎందుకంటే ఒకప్పుడు షిప్సే మెయిన్గా వాణిజ్యం చేసేది. ఇప్పటికీ కూడా షిప్స్ వల్లే ఎక్కువ వాణిజ్యం జరుగుతూ ఉంది, పడవల వల్ల. కానీ వాళ్ళ సముద్రం లోతుల్లోకి వెళ్తే అక్కడ వాళ్ళకి ఖజానా కనిపిస్తుంది. అదే విధంగా ఎంతెంతైతే మనం ఆధ్యాత్మికతలో నడుస్తూ విశేషంగా రాజయోగ ధ్యానాన్ని మనం అభ్యసించే కొద్దీ మన అంతరంగం యొక్క లోతుల్లోకి వెళ్ళే కొద్దీ ఈ 7 దివ్య గుణాలు మనలో ప్రకాశితమవుతాయి. అంటే మన లైఫ్లో బయటపడతాయి. ఎప్పుడైతే ఇవి బయటపడతాయో అప్పుడు పూర్వజన్మలో మనం ఎలాంటి వాళ్ళమైనా, దానికి ఉదాహరణే వాల్మీకి యొక్క జీవితం. బోయేవాడు కానీ రామాయణం లాంటి మహాగ్రంథాన్ని వాల్మీకి మహర్షి రచించారు. ఇలాగ ఎన్నో ఎగ్జాంపుల్స్ మన శాస్త్రాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మన పూర్వజన్మ సంస్కారాలు ఏమన్నా అవ్వచ్చు, మన పెంపకం ఎలాంటిదైనా అవ్వచ్చు, ఎలాంటి చెడు సాంగత్యంలో కన్నా పడి ఉండొచ్చు. ఈ ముందు చెప్పుకున్నటువంటి 4 రకాల సంస్కారాలని కూడా మనం రాజయోగ సాధన ద్వారా మనం పరివర్తన చేసుకుంటాం. ఎందుకంటే రాజయోగంలో మనం చేసేటువంటి విశేషమైనటువంటి అభ్యాసం ఏంటి అంటే, నా యొక్క అసలైన ఈ 7 సంస్కారాలను నేను అనుభూతి చేస్తూ, వాటిని నా జీవితంలో నిత్య సాధన చేస్తూ, వాటిని నా లైఫ్లో నేను ప్రాక్టికల్గా యూజ్ చేయడం. శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం, పవిత్రత, జ్ఞానం, శక్తి అనేటువంటి ఈ 7 దివ్య గుణాలను రాజయోగం అనేటువంటి ఒక యంత్రం ద్వారా దీన్ని మనం, ఈ ఖజానా ఏదైతే లోపల దాగి ఉందో దీన్ని మనం వెలికి బయటికి తీస్తాం. ఎంతెంతైతే దీన్ని మనం వెలికి తీసే కొద్దీ మనలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి పాత సంస్కారాలన్నీ కూడా కనుమరుగైపోయి, అవి కనిపించకుండా పోయి ఈ 7 దివ్య గుణాలే ప్రకాశిస్తూ ఉంటాయి. మన ఒరిజినాలిటీలోకి మనం వెళ్ళిపోతాం. అంతే కదా, ఎప్పుడన్నా మన ఒరిజినాలిటీలో మనం ఉంటే చాలా బాగుంటుంది. నకిలీ ఉంటే బాగోదు, దాని విలువే తగ్గిపోతుంది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో నడవడం, రాజయోగ శిక్షణ ద్వారా తప్పకుండా ప్రతి ఒక్కరిలో ఎలాంటి కఠోరమైనటువంటి సంస్కారాలు ఉన్నా కూడా వాటిని తప్పకుండా మనం పరివర్తన చేసుకోగలం. ఇలాంటి పరివర్తన చేసుకున్నటువంటి లక్షలాది మంది విశ్వవ్యాప్తంగా ఉన్నారు. కాబట్టి ఎప్పుడూ కూడా నేను ఇంకా మారనని మనము అనుకోకూడదు. వేరే వాళ్ళ గురించి కూడా మనం అలాంటి ముద్ర వేయకూడదు. ఇవి ఆత్మలో ఉండేటువంటి 5 రకాల సంస్కారాలు, ముఖ్యంగా దాని యొక్క ఒరిజినల్ సంస్కారాలు, వాటి యొక్క సంపూర్ణ జ్ఞానం మరియు వాటిని పరివర్తన చేసుకోవడానికి ఉన్నటువంటి అద్భుతమైన మార్గం. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.